అంబటి సిల్క్స్ కాంచీవరం శారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నేను రమారావి. కొద్ది రోజుల క్రితం మెమరీ పవర్ పెంచుకోవడానికి, జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తూ ఒక వీడియో చేశాం, జయ నేను ఇద్దరం కలిసి. అయితే ఆ వీడియోలో నేను చివరిలో ఏం చెప్పానంటే, సంస్కృత శ్లోకాలు నేర్చుకోండి, కనీసం 5. ఈ 5 సంస్కృత శ్లోకాలని రీడ్ అలౌడ్ గట్టిగా చదువుతుంటే సంస్కృతంలో ఉన్న ఆ సంక్లిష్టమైన అక్షరాలు వాటి యొక్క ప్రభావం వల్ల బ్రెయిన్కి ఫోకస్ పెరుగుతుంది అని. అయితే థంబ్నెయిల్ మాత్రం ఈ 5 శ్లోకాల కోసం మీరు మెసేజ్ పెట్టండి నేను పంపిస్తాను అని థంబ్నెయిల్ పెట్టాం. మీరందరూ థంబ్నెయిల్ మీదకి వెళ్ళారు, వీడియోలోకి బాగా వెళ్ళలేదు. మాకు 5 శ్లోకాలు పంపించండి, మేము మెమరీ పవర్ పెంచుకుంటామని దాదాపుగా 500 మెసేజ్లు వచ్చినాయి. యూట్యూబ్లో మెసేజ్లు అడిగి పెడితే దానికి నేను ఎలా శ్లోకాలు ఆడియో పెట్టగలనో ఆలోచించలేదు ఎవరు. చాలా కొద్దిమంది, అంటే ఒక 100 మంది దాకా నాకు మెసెంజర్లో, తర్వాత నా వాట్సాప్లో నాతో టచ్లో ఉన్నవాళ్ళు వీళ్ళు అడిగారు నన్ను. 100 మందికి నేను 5 శ్లోకాలు చొప్పున పెట్టాను. ఈ యూట్యూబ్లో మాకు పంపించండి అని అడిగిన వాళ్ళకి నేను పెట్టలేకపోయాను. మీరు సమాధానం చెప్పరు, ఐ బెట్ అని కూడా పెట్టారు ఒకళ్ళు. మీరు బెట్ట చేస్తారు, బాగానే ఉంది, నేను ఎలా యూట్యూబ్లో పెట్టగలనో చెప్పండి, పైగా అందరికీ వేరు శ్లోకాలు పెట్టాలంటే ఎట్లా? నేను కొంతమందికి ప్రత్యేకంగా అని చెప్పా. ప్రధానంగా ఏ 5 శ్లోకాలైనా మీరు నేర్చుకోండి. మెమరీ పవర్కి 5 శ్లోకాలు కాదు, సంస్కృత శ్లోకాలు ఏవి నేర్చుకున్నా అవి పైకి చదవటం వల్ల, ఆ శబ్దాల వల్ల బ్రెయిన్కి ఫోకస్ వస్తుంది. శ్లోకాల్లో ఉన్న విషయంతో పాటుగా సంస్కృతంలో ఉన్నది అసలు విషయం. బాగా అర్థం కాలేదు మీకు, అందుకని దాని మీద వివరణ ఇవ్వటం కోసం మళ్ళీ ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తున్నాం. ఇది మీనాక్షి పంచరత్నాలు 5 శ్లోకాలు ఉంటాయి, తీసుకోండి, అవి చదవచ్చు. గణేష్ పంచరత్నాలు 5 శ్లోకాలు, ఫలశ్రుతి ఉంటుంది, అవి చదవచ్చు. లలితా పంచరత్నాలు, పంచకం అంటారు, లలితా స్తుతి పొద్దున్నే, అలాంటివి చదువుకోవచ్చు. తర్వాత పరమేశ్వరుడి శివమానస పూజ 4-5 శ్లోకాలే ఉంటాయి, అవి కూడా చదువుకోవచ్చు. కానీ అంటే 5 శ్లోకాలున్న ఏదైనా తీసుకోండి. మీరు 8 శ్లోకాలన్నవి కూడా తీసుకోవచ్చు. దక్షిణామూర్తి స్తోత్రం తీసుకోవచ్చు, కాలభైరవాష్టకం తీసుకోవచ్చు, అన్నపూర్ణాష్టకం తీసుకోవచ్చు, రాజరాజేశ్వరి అష్టకం తీసుకోవచ్చు. ఏదైనా సరే మీకు ఆల్రెడీ వచ్చినవి, రటనగా చదివినవి ఉంటే గనక అవి చదువుకోండి. వాళ్ళకి జ్ఞాపక శక్తికి ప్రత్యేక శ్లోకాలు ఏమీ చెప్పలేదు. ఇలాంటివి ఏవి చదివే ప్రాక్టీస్ లేని వాళ్ళకి, సంస్కృతం అలవాటు లేని వాళ్ళకి, స్తోత్రాలో శ్లోకాలో దైవ సంబంధమైనవి ఏవి అలవాటు లేని వాళ్ళ కోసము ఆ వాక్యాలు చెప్పాను నేను. అలాంటివి లేని వాళ్ళు మీ జీవితంలోకి ఈ సంస్కృతానికి సంబంధించినటువంటి మంచి శ్లోకాలని చదువుకోండి. ఇది చెప్పబడిన విషయం. నేను చెప్పిన ఈ లిస్టులో ఏవైనా తీసుకోవచ్చు. ఇవే కాకుండా మీరు లలితా సహస్రనామాన్ని నేర్చుకోండి, విష్ణు సహస్రనామాన్ని నేర్చుకోండి, దేవి ఖడ్గమాల నేర్చుకోండి, దేవి త్రిశతి నేర్చుకోండి, ఏదైనా నేర్చుకోవచ్చు. సౌందర్యలహరి నేర్చుకోవచ్చు. సౌందర్యలహరి నుంచి అత్యద్భుతమైన శ్లోకాలనే, పెద్ద శ్లోకాలు చక్కగా నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తే బాగుండు అనిపిస్తుంది. చాలా అనిపిస్తాయి, ఒకటి ఇస్తే రెండోది ఇవ్వాలనిపిస్తుంది. మనమే ప్రయత్నం చేయాలని ఎందుకు అనుకోము? మనం అనుకోవాలి కదా, అనుకోండి. నేను ప్రతి వీడియోలో నేను ఇదే విషయం చెప్తూ ఉంటాను. నేను ఒకటి చెప్తాను, మీరు మరి 4 ఆలోచించండి. నేను చెప్పిందే ఫాలో కాకూడదు. నేను చెప్పింది ఒక సూచిగా తీసుకుని, అది మొదటి మెట్టుగా తీసుకుని రెండో మెట్టు వైపు మీ అంతటా మీరు ప్రయాణం చేయాలి. మనం జీవితంలో ముందుకెళ్ళాలంటే తప్పకుండా ఒక తోడు కావాలి, కానీ ఆ తోడుని పట్టుకుని వేళ్లాడకూడదు. మెట్టు ఎక్కాలంటే మొదటి మెట్టు ఒకటి కావాలి, తర్వాత మెట్టు ఆటోమేటిక్గా కాలు తీసుకుంటుంది. కాలుకి అది నేర్పించాలి, మనం బుద్ధికి దాన్ని నేర్పించుకోవాలి. ఆ ప్రయత్నం చేయండి. స్తోత్రనిధి అని ఒక యాప్ ఉంది, ఆండ్రాయిడ్స్లో ఉంటుంది, చూస్తే తెలుస్తుంది, స్మార్ట్ ఫోన్స్లో కనపడుతుంది. స్తోత్రనిధి తీసుకోండి, అందులో బోలెడన్ని స్తోత్రాలు శ్లోకాలు కనపడతాయి. వెంకటేశ్వర కరావలంబం, వెంకటేశ్వర సుప్రభాతం, ప్రపత్తి, అక్కడి నుంచి స్తోత్రం, ఎన్ని ఉన్నాయో ఏవి కావాలంటే అవి తీసుకోండి. మీరు ఎవరిదైనా రికార్డు వినొచ్చు, నేర్చుకోవచ్చు. ప్రత్యేకంగా 5 అంటే కనీసం 5 నేను చెప్పింది, దాన్ని గమనించండి.
ప్రయత్నం చేయండి. మనకి ఎన్ని మంచి మంచి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినవి కూడా ఎన్నో కనిపిస్తాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారు పాడినవి కనిపిస్తాయి. బాంబే సిస్టర్స్ పాడినవి కనిపిస్తాయి. చూడండి, వేటి కోసమైనా ట్రై చేయండి. ప్రయత్నం చేసి వెతికి సొంతంగా నేర్చుకోండి. నెక్స్ట్ టైం వీడియోస్లో మేము నేర్చుకున్నాము, దీనివల్ల మాకు ఈ ప్రయోజనం లభించింది అని మీ అంతటా మీరే మెసేజ్ పెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.